హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. చికెన్ ఫ్రైని ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లెయిన్ రైస్, రసం, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ప్రతిసారి ఇలానే చేయమంటారు. ఈ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని ఇది నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి, హాఫ్ కప్ పెరుగు వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన మొత్తం చికెన్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకోవాలండి. అప్పుడు చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం పైకొచ్చి చికెన్ బాగా ఉడుకుతుందండి. చికెన్ ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ అంతా పైకి తేలే వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని చికెన్ పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా బాగా కలిపిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా కలుపుతూ ఉండాలండి. ఈ ఫ్రైకి బోన్లెస్ చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సడన్‌గా రిలేటివ్స్ వచ్చినా కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. అండ్ టేస్టీ కూడాను. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. లంచ్ బాక్సెస్‌లోకి మార్నింగ్ చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ. ఇలా చికెన్ ఫ్రై ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.